శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని తిరుపతిలోని ఇస్కాన్ మందిరానికి భక్తులు భారీగా వచ్చారు. రాధాకృష్ణ గోపికలతో ఉన్న ఆలయం కావడంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పిల్లలు కృష్ణుడు గోపికల వేషధారణతో ఆకట్టుకుంటున్నారు. మరింత సమాచారం ఇస్కాన్ టెంపుల్ నుంచి మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. పుష్కరించుకొని తిరుపతిలో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరం ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యుత్ దీపాల అలంకారంతో కూడా శోభనీయంగా తీర్చిదిద్దారు. అయితే మనం చూడొచ్చు, ప్రస్తుతం భక్తులకి దర్శనం అయితే అలో చేసిన పరిస్థితి అయితే ఉంది. పెద్ద సంఖ్యలో కూడా తిరుపతి నగరవాసులు కూడా సరే శ్రీకృష్ణాష్టమి పుష్కరించుకొని రాధాకృష్ణులు దర్శించుకోవడానికి కూడా వచ్చిన పరిస్థితి అయితే ఎక్కడా లేని విధంగా కూడా సరే మనం ఎక్కడైనా అయితే ఇస్కాన్ మందిరంలో రాధాకృష్ణులు మాత్రమే ఉంటారు. ఇక్కడ గోపికలతో ఉన్నటువంటి కృష్ణుని మనం చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇస్కాన్ మందిరంలో ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి అయితే మంగళహారతితో మొదలైనటువంటి ఈ యొక్క కార్యక్రమం రాత్రి వరకు కూడా సరే పలు రకాల పూజలతో కూడా సరే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ఏదైతే ఎంతో చక్కగా కూడా సరే ఒక టెంకాయ మాన ఆకులతో రెడీ చేసినటువంటి డెకరేషన్ మనం చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క దర్శనార్థం కూడా సరే ఇప్పటికే అయితే ఇస్కాన్ మందిరం ఆలయ నిర్వాహకులు కూడా సరే దాదాపు 6 క్యూ లైన్లు కూడా సరే గేట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క క్యూ లైన్ల ద్వారా కూడా సరే భక్తులు పైకి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, దర్శనార్థం కూడా సరే లోనికి వస్తున్నటువంటి ఇస్కాన్ ఏదైతే శ్రీకృష్ణుడికి సంబంధించిన తిలకాన్ని ధరించి అందరినీ లోపల పంపిస్తున్న పరిస్థితి అయితే కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఇవాళ ఎలా ఉన్నది? ముందుగా జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ అండి. ఇక్కడ చూస్తూ ఉంటే ఈ అష్టకృష్ణులతో ఉన్న కృష్ణుడు చూస్తుంటే చాలా సంతోషంగా వస్తుంది. వేలాది మందిగా లక్షల మంది భక్తులు వస్తూ ఉన్నారు ఇక్కడికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ రాధాకృష్ణ చూడడానికి మన కళ్ళు సరిపోవండి. ఇక్కడ ప్రతి సంవత్సరంలో ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగా చేశారు. దర్శనం కానీ ఇక్కడ వాలంటరీగా చేయడం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరు చాలా అనుకూలంగా ఉన్నారు. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. జై శ్రీకృష్ణ. మీరు చెప్పండి, వాళ్ళ దర్శనానికి వచ్చి ఎలా అనిపిస్తుంది? హరే కృష్ణ. ఈరోజు కలియుగ దైవమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి సందర్భంగా తిరుపతిలో ఉన్నటువంటి హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ మందిరంలో వేలాది మంది భక్తులందరూ కూడా ఈరోజు శ్రీకృష్ణుడు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పుర ప్రజలు మరియు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తిపూర్వకంగా ఈరోజు హరే రామ ఇస్కాన్ మందిరికి వచ్చేసి వేలాది మంది శ్రీకృష్ణుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సందర్భంగా తెలియజేస్తూ హరే కృష్ణ. ఇక్కడ అద్భుతంగా ఉంది, మెయింటెన్స్ కూడా బాగున్నది. కానీ ఈ కృష్ణుడు లీల అంటారు కదా, వైభవంగా జరుగుతుంది. ఇంకా నైట్ చూస్తే ఇంకా అసలు పట్టలేము. చాలా బాగా చేస్తున్నారు మెయింటెన్. అయితే స్వామివారి దర్శనానికి అయితే కృష్ణుడి దర్శనార్థం కూడా సరే పెద్ద సంఖ్యలో నగరవాసులు వచ్చిన పరిస్థితి. మా చెప్పండి, ఇవాళ దర్శనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. లేదు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అయితే ప్రతి ఏటా శ్రీకృష్ణాష్టమికి సంబంధించి తిరుపతి నగరవాసులకి విఐపీలు అందరూ కూడా సరే పెద్ద ఎత్తున పాసులు కూడా సరే జారీ చేసేవాళ్ళు. అయితే గతంలో ఏదైతే వైకుంఠ పర్వదినాన ఏదైతే తొక్కిసలాట జరిగిందో పోలీసుల సూచన మేరకు కూడా సరే ఇక్కడ అయితే పాసులు విఐపీ పాసులు కూడా మంజూరు చేయడం కూడా ఆపివేశారు. అయితే కేవలం 6 గేట్లకు సంబంధించి కూడా సరే సాధారణ భక్తులుగా వచ్చి విఐపీ అయినా వివిఐపీ అయినా సరే ఈ యొక్క లైన్ మార్గంలో వచ్చి అయితే రాధాకృష్ణుల దర్శనార్థం కూడా సరే లోపలికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే భక్తులకి సాధారణ దర్శకులకి అయితే పెద్దపేట ఇస్కాన్ మందిరం వేసినట్టు చెప్పుకోవచ్చు. లోపల అయితే ఉదయాన్నే 5:50 మొదలైనటువంటి మంగళహారతితో మొదలైనటువంటి దర్శనం కొనసాగుతూ ఉంది. ఇవాళ రాత్రి 10:30 వరకు కూడా సరే ఈ యొక్క దర్శన కార్యక్రమం మొదలయ్యే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి అయితే. అయితే ఈ యొక్క 3 రోజులు ఇస్కాన్ మందిరంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క ఇస్కాన్ మందిరానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చిన నేపథ్యంలో కోసం అనేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎల్లుండి సాయంత్రం యువకులతో ఉట్లోక్ష కార్యక్రమంతో ఈ యొక్క శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు అయితే ముగిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ లోకేష్ గిరి, ఇస్కాన్ ఆలయం నుంచి తిరుపతి.